కిరణమా కల్వరి తేజమా. ఈ లోకంలో మన చుట్టూ ఉన్న మనుషులు వీరందరూ మనల్ని బాగు చేసేదానికంటే కూడా బాధపరిచేవారే మనకి ఎక్కువగా కనపడుతూ ఉంటారు. యేసుప్రభులు వారేమో నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించమంటే ఈ మనుషులు ఎప్పుడు కూడా ఒకరిని ఒకరు విమర్శించుకోవడం, దూషించుకోవడం, ఒకరిపై ఒకరు హెచ్చించుకోవడము మనుషుల యొక్క స్వభావముగా ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనకేం చెప్తుందంటే మీరెప్పుడు కూడా ఒకరికొకరు మేలు చేయవారై, ఒకరికొకరు ప్రేమ చూపువారై, ఒకరి ఆపదలో ఇంకొకరు, ఒకరి బాధల్లో మరొకరు ఆదరించేవారై ఉండాలని బైబిల్ కోరుకుంటుంది. కానీ అది మనుషులకి సాధ్యం కావట్లేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నాడు క్రైస్తవులముగా పిలువపడుచున్న మన అంతరాత్మలో కూడా ఇతరులను బాధించే, వేధించే, విమర్శించే మనస్సాక్షి ఉంటే ఇక లోకంలో ఉన్నవారు ఇంకా ఎంత దారుణంగా ఉంటారో మనం గ్రహించగలం. అందుకని లేఖనంలో ఒక శ్రేష్టమైన మాట రాయబడింది. మీ యొక్క బైబిల్ తెరిచి యోబు గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనము. ఇట్టి మాటలు అనేకములు నేను వినియున్నాను, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు. కాబట్టి వినాలి, ఈ మాట ఎందుకు రాయబడింది, ఎవరు ఈ మాట చెప్తున్నాడు, ఏ పరిస్థితుల్లో ఉండి చెప్తున్నాడు అనేది మీకు నేను స్పష్టంగా తెలియజేస్తాను. మీరు ఎన్నోసార్లు విన్న హిస్టరీ, అనేక సందర్భాల్లో అనేక మంది దైవజనుల నోట విన్న శ్రేష్టమైన మాటలు. ఒక ఆత్మీయునికి శ్రమలు వస్తే, ఒక భక్తునికి కష్టాలు వస్తే తను ఎలా పోరాడాలో, ఎలా ఎదిరించాలో, ఎలా జయించాలో, ఎలా దేవునిలో నిలబడాలో మనకు స్పష్టంగా తెలియజేసి క్రైస్తవుని కష్టాల్లో నుంచి ధైర్యంగా ముందుకు అడుగులు వేసేటట్లు చేసేదే యోబు గ్రంథం. క్రొత్త నిబంధనలో క్రైస్తవులకి కష్టాలు వస్తే ఎలా జయించాలో, ఎదిరించాలో పాత నిబంధనలో యోబు గ్రంథంలో ఉంటుంది. మనకి యోబు గారి జీవితంలో వచ్చిన కొన్ని శ్రమలను బట్టి, ఆయన పడిన కష్టాలను బట్టి, నిందలను బట్టి, అవమానములను బట్టి, ఆయన కృంగిన పరిస్థితిలో ఉన్నప్పుడు చాలామంది క్రైస్తవులకి తెలియని విషయం ఇదే. దేవుని నుంచి దూరం అయిపోతున్నారు, పారిపోతున్నారు. కారణం ఏంటంటే క్రైస్తవులకి ఒక ఆలోచన ఉంది. యేసు ప్రభుల వారి దగ్గరకు వస్తే కేవలము మేలులు మాత్రమే జరుగుతాయన్న ఆలోచన. కొంతమంది అంటారు మనల్ని, మీరు ప్రార్థనకి వెళ్తున్నారు కదా, మీకు రోగాలు రావా? మీరు ప్రార్థనకి వెళ్తారు కదా, మీకు కష్టాలు రావా? అసలు బైబిల్ చెప్పింది ఏంటో తెలుసా? ప్రార్థనకు వచ్చే మనకే ఎక్కువ కష్టాలు అన్నది. ఈ వాక్యం వాళ్ళకి తెలియదు, వాళ్ళకి చెప్పేవారు కూడా లేరు. ఎవరు బట్టినా యేసయ్య దగ్గరికి వస్తే మేలులు, ఆశీర్వాదాలు, దీవెనలు అన్న ఒక్క కాన్సెప్ట్తోనే అక్కడి వరకు ఆగిపోయినారు. కానీ ఈ రెండో సబ్జెక్ట్ చెప్తే రారని కొంతమంది బోధకులు భయపడి దాన్ని స్టాప్ చేసినందువలన ఇతరులు మనల్ని విమర్శించడానికి మనము అవకాశం ఇచ్చిన వారం అవుతాం. అసలు యేసు ప్రభువుల వారు స్పష్టంగా ఒక మాట చెప్తాడు, నా మార్గమే ఇరుకు మార్గం అన్నాడంటే ఇంక దానికంటే చెప్పేది ఏమి లేదు వాళ్ళకి. పౌలు గారి శ్రమలు చూడొచ్చు, యేసు ప్రభు శిష్యులు శ్రమలు చూడొచ్చు, యేసయ్య శ్రమలు చూడొచ్చు, యోసేపు శ్రమలు చూడొచ్చు, దావీదు శ్రమలు చూడొచ్చు, యోబు శ్రమలు చూడొచ్చు. ఆఖరికి మహాభక్తుడైన ఏలియా ఆకాశం నుంచి అగ్నిని దింపిన ప్రార్థనాపరుడు కూడా ఒక టైంలో యెజబేలుకు భయపడి శ్రమల పాలై దాక్కునే పరిస్థితులు వచ్చినాయి. ఒకవేళ ఇప్పుడు విమర్శించే వాళ్ళు ఏలియాని ఏమనేవారంటే, మీ దేవుడు నిన్ను కాపాడ్డ దాక్కున్నావు అనేవాళ్ళు.
కాబట్టి వాక్యము సరిగా తెలియని వారు వక్రీకరిస్తారు. వాక్యం అంటే కేవలం ఒక వచనమో ఒక అధ్యాయమో కాదు దేవుని బిడ్డలారా, 66 పుస్తకాల జీవగ్రంథం ఇది. మొత్తం చదివితే కానీ మ్యాటర్ అర్థం కాదు. విమర్శించడానికి ఏదో 2 ముక్కలు వినొచ్చి నేర్చుకుని విమర్శిస్తే కుదరదు. కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళే వారికి కష్టాలు రావని, శ్రమలు రావని, రోగాలు రావని, సమస్యలు రావని చెప్పింది ఎవరు? యోబు గారంత నీతిమంతుడు లేడట ఊజు దేశంలో, ఆయనంత భక్తుడు లేడట, ఆయనంత యథార్థవంతుడు లేడంట. ఎంతటి యథార్థవంతుడంటే తన పిల్లలు ఏదైనా పార్టీ చేసుకుంటే, ఫంక్షన్ చేసుకుంటే ఎక్కడ దేవునికి విరోధమైన క్రియ చేస్తారేమోనని చెయ్యరు, చేస్తారేమోనని భయముతో వాళ్ళ కొరకు ఆయన దేవునికి నైవేద్యాలు అర్పించేవాడట. అయ్యా, ఒకవేళ నేను పొరపాటు చేయను, నా పిల్లలు ఎక్కడన్నా పొరపాటు చేస్తే నేను ఈ నైవేద్యాన్ని అర్పిస్తున్నాను అని దేవునికి భయపడేవాడంట. అంత నీతిమంతుడు, అంత యథార్థవంతుడు, దేవునికి ఇష్టానుసారంగా నడిచినవాడు, ఎక్కడ మచ్చ డాగు లోపము లేని పరిశుద్ధమైన జీవితం కలిగినవాడు, అందులో పాటు దాన ధర్మాలు చేయు మనసు కలిగినవాడు, బహుగా దీవించబడ్డాడు, బహుగా ఆశీర్వదించబడ్డాడు. ఆ పరిస్థితుల్లో దేవుని దగ్గరికి వెళ్ళిన సాతాను ఏ విధముగానైనా యోబుని తన వైపుకు లాగేసుకోవాలన్న విశ్వ ప్రయత్నాలు చేసి యోబు చుట్టూ తిరిగి ఎన్ని ఎరలు వేసినా యోబు గారు పడలేదు. అందుకని దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో ఒక ఛాలెంజ్ కాసి, ఒక పందెము, నీవు యోబు చుట్టూ కంచె వేసినావు, అతనికి నువ్వు సెక్యూరిటీగా ఉన్నావు, నువ్వు నాకు అవకాశం ఇచ్చి అతన్ని నాకు వదిలిపెడితే, అతని చేత నిన్ను తిట్టించకపోతే నేను సాతాన్నే కాదు అని పందెమేసి, దేవుడు కూడా నా బిడ్డ అన్ని మేలులు చేస్తేనే నన్ను ఆరాధిస్తాడా, సాతాను చెప్పేది నిజమేనా, నా బిడ్డకు కష్టాలు వస్తే నన్ను ఆరాధించడా, చూద్దాం. సరే, యోబు కష్టాల్లో కూడా ఆరాధిస్తాడని దేవుడు, లేదు ఏ మనుషుడైనా మేలు చేస్తేనే దేవుడు అంటాడు అని సాతాను. ఈ ఇద్దరి మధ్య జరిగిన ఈ వాగ్వివాదము భక్తుడైన యోబుకి తెలియదు. ఆయన రొటీన్గా ఉన్నాడు, తన పని తను చేసుకుంటున్నాడు, దేవునికి భక్తి చేస్తా ఉన్నాడు. ఆ టైములో దేవుని దగ్గర నుంచి ఆర్డర్ పొందుకొని భూమి మీదకి వస్తాడు సాతాను. ఇది నీ దగ్గర కూడా అలాగే రావచ్చు, గుర్తుపెట్టుకో. అలా వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ దెబ్బ కొట్టాలో ముందుగానే ప్లాన్ చేసుకొని పెట్టుకున్న సాతాను ముందు పశువుల్ని చంపేస్తాడు. ఒక ఆయన వచ్చి అంటాడు, నీ ఒంటెలన్నీ చనిపోయినాయి, నీ ఒంటెల కాపర్లు చనిపోయినారు, అది చెప్పడానికి నేను ఒక్కనే బ్రతికున్నా. నీ ఎద్దులన్నీ చనిపోయినవి, చెప్పడానికి నేను ఒక్కనే బ్రతికున్నా. వెను వెంటనే ఒకరి వెంట ఒకరు వస్తూ ఉన్నారు. ఇలా తనకున్న పశువులన్నీ చనిపోయిన తర్వాత ఇంకొక వార్త వస్తుంది, నీ పిల్లలందరూ 10 మంది ఒక ఇంట్లో భోంచేస్తూ ఉన్నారు, ఆ ఇల్లు కూలిపడి వాళ్ళందరూ చనిపోయినారు. సాతాను పక్క నుండి చూస్తూ ఉన్నాడు, దేవుడు పైన నుండి చూస్తూ ఉన్నాడు, యోబు ఏమంటాడా అని. ఆయన అంటాడు, దేవుడే ఇచ్చెను, దేవుడే తీసుకొనెను, దేవునికి స్తుతి కలుగునుగాక అన్నాడు. అంతకు మించి రెండో మాట ఆయన నోట రాలేదు. ఎంత భక్తుడికి మీరు అంచనా వేసుకోండి. ఇవన్నీ పోయినప్పుడు పిల్లలతో సహా అదే మాట అన్నాడు. దేవుడు నవ్వి, సాతానా చూసినవా అంటే, సాతాను అంటాడు, మనిషికి శరీరం ఆరోగ్యంగా ఉంటే మనిషి ఆరాధించకేం చేస్తాడయ్యా, అతని శరీరం మీదకు నాకు అధికారం ఇస్తే అప్పుడు చూపిస్తా. సరే, ప్రాణం మీద నీకు అవకాశం లేదు కానీ శరీరం మీద అయితే నీకు అధికారం. వచ్చి ఒళ్ళంతా కురుపులు రోగం పెడితే ఆ భార్య విడిచిపెట్టేసింది, పిల్లలు చనిపోయారు, పనివాళ్ళు పశువులు చనిపోయినవి.
కురుపుల రోగంతో బయటకు వచ్చేసిండు. పిల్లలు రాళ్ళు వేసి ఎగతాళి చేస్తున్నారు ఆయన్ని. ఒకప్పుడు ఆయన వస్తుంటేనంట యవనస్తులు దాక్కుంటారంట, ముసలివారు లేచి నిలబడతారంట. ఎట్టంటోడు చూడండి, ఇంకా తినటానికి తిండి లేదు. ఒక చోట కూర్చొని బూడిదలో తల మీద బూడిద పోసుకొని, దేవుణ్ణి అయితే ఏమనట్లేదు కానీ తనకు వచ్చిన బాధను బట్టి చిల్ల పెంకు తీసుకొని గీక్కుంటా ఉన్నాడట. భార్య వచ్చేప్పుడు ఒక మాట అన్నది. అప్పుడు కూడా ఏదో దేవుని స్తుతిస్తున్నాడట. ఇంకా నువ్వు దేవుని స్తుతించకపోతే ఒకసారి తిట్టి సావరాదు అన్నది భార్య. మామూలుగా అయితే అక్కడ ఏం రాయబడిందంటే దుసించి మరణం కమ్మని రాయబడింది. మీకు అర్థం కావాలని చెప్తున్నా. నీకేం మేలు చేసినాడని భక్తి చేస్తున్నావు, ఇంకా దేవుడా దేవుడా అని మూలగకపోతే సావరాదు అన్నది భార్య. ఇప్పుడు ఒక మాట చెప్పన, ఈ మనుషులు బాధలకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు గారు. బాధపడేవాడికి వాడికి అలాగే ఉండాలి, వీడికి ఇలాగే జరగాలి, వాడు చేసిన పాపాలని అంటరే కానీ అయ్యో పాపమని జాలిపడి బాధలో ఉన్నోని ఆదరించే మనసు మనుషులకి లేదు. బంధువులు రావట్లేదు, అన్నదమ్ములు లేరు, చివరికేమో స్నేహితులు వస్తారు. మొదటిగా ఎవరైనా వచ్చినప్పుడు ఎలా ఉన్నావు అని అడగాలి. బాగున్నావా, ఎలా ఉన్నావు, కుటుంబం బాగుందా, పిల్లలు బాగున్నారని అడగడానికి ఏమీ లేదు. బాగులేడని అర్థమైపోతుంది. కొంతమంది హాస్పిటల్లో రోగంతో మంచం మీద పడుకున్నా ఇదే అంటారు బాగున్నావా అని. బాగలేదని తెలిసి కూడా అదొక మర్యాదపూర్వకమైన పదం అన్నమాట. అసలు యోబు దగ్గరికి వచ్చి చూడగానే వాళ్ళు కొంత సమయము ఆయన్ని చూసి నోటేమిటి మాట్లాడదంట, మౌనంగా ఉంటారట. తర్వాత మెల్లగా మాట్లాడతారు. మాట్లాడుతూ ఈ మాటల్లో ఏం జరిగిందంటే, ఆదరిద్దామని వచ్చిన వీరు, శ్రమల్లో స్నేహితునికి మంచి మాటలు చెప్పి ధైర్యపరుద్దామని వచ్చిన వీళ్ళు వస్తాయేమన్నా తీసుకొచ్చి ఇచ్చిరో లేదో తెలియదు, తినమని ఏదన్నా కాయలు కానీ ఆహారం కానీ తెచ్చారో లేదో తెలియదు, కానీ వచ్చిన కాల నుంచి యోబు గారిని దూషించడం జరిగింది. వాళ్ళు ఏమంటారంటే, దేవుడు యథార్థవంతుడు, దేవుడు న్యాయవంతుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు ఎప్పటికీ అన్యాయము చేయడు, నిజంగా నీలో ఏదో ఒక లోపము లేకపోతే నీకెందుకు ఇది వచ్చింది. ఒకవేళ క్రైస్తవులకి ఎవరికైనా వస్తే ఇదే మాట్లాడతారు. ఒకవేళ ఇది పరీక్ష అని ఎందుకు అనుకోరు? యోబు గారి గురించి చదవండి, యోసేపు గారి గురించి చదవండి. వీళ్ళనే యోబు గారు ఏమంటాడంటే, అయ్యా నేను ఏమి చేయలేదు, ఎందుకు నాకు ఇలా జరిగిందో తెలియదు, పైనున్న ఆయనకే తెలియాలయ్యా, నాలో అయితే ఏ లోపం లేదని ఆయన అంటే వీళ్ళు అంటారు. నిజంగా నువ్వు మాట్లాడే మాటలు దేవునికి విరుద్ధమైన మాటలు యోబు. దేవుడు ఎప్పుడైనా అన్యాయము చేయినా, ఒక స్నేహితుడు అంటాడు, దేవుడు అన్యాయము చేయుట అసంభవము. నీలో పాపము పెట్టుకొని లోపం పెట్టుకొని నీకు వచ్చిన కష్టాలను బట్టి నువ్వు దేవుని మీద నేరారోపణ చేస్తున్నావు యోబు అని వాళ్ళు దేవుని పక్షంగా వాదించినట్టే ఉంటారు, కానీ దేవునికి విరోధమైన వాదన అది. అప్పుడు అంటాడు యోబు ఈ మాట, మనం చదువుకున్న కదా ఏ మాట, మీరు బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు గారు. బాధల్లో ఉన్నవాడిని ఇంకాస్త బాధపరుస్తురే కానీ, శ్రమల్లో ఉన్నవాడిని ఇంకాస్త కృంగదీసే మాటలు మాట్లాడతారే కానీ, వాడిని ఆదరించి బాగు చేసి వారి జీవితాన్ని బలపరిచే మాటలు మీరు మాట్లాడరు, ఏ మనుషులు మాట్లాడరు. ఆఖరికి ఏం జరిగిందో మనందరికీ తెలుసు. దేవుని కోపం ఈ స్నేహితుల మీదకి వచ్చింది. తిరిగి యోబు ప్రార్థన చేస్తే కానీ వాళ్ళు బాగుపడలా. విమర్శించినందుకు, బాధల్లో ఉన్న ఆయన దగ్గరికి వచ్చి ఆదరించి మంచి మాటలు చెప్పి ఏదైనా కాస్త తిండి పెట్టి కాస్త డబ్బులు ఇచ్చో ఆయనను ధైర్యపరచవలసింది పోయి, నీకెందుకే వచ్చింది, నీకు ఇలాగే ఉండాలి, నీకు ఇలాగే జరగాలి, నీకు ఇలాగే రావాలి అనే మాటలు అంటారు చూడండి. వారు బాధకే కర్తలు కానీ ఆదరణకి కర్తలు కారు. తర్వాత అట్ట దేవుని బిడ్డలారా, యోబు గారికి 2 అంతల దీవెన వచ్చిందట. పశువులు కానీ పిల్లలు కానీ బంగారం కానీ ఏదైతే కోల్పోయినాడో 2 అంతల డబుల్ బ్లెస్సింగ్. నేను అదే చెప్తున్నా, దేవుళ్ళ కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, అందరూ పడ్డవారే.
నాటి క్రైస్తవుల నుంచి ఈనాటి క్రైస్తవుల వరకు. కానీ సహించి జయించి నిలబడగలిగితే చివరికైనా నీవు హై స్థానంలోనే ఉంటావు, కిరీటాన్ని పొందుకుంటావు. ఆ తర్వాత ఆయనకు అన్నీ వచ్చిన తర్వాత మరలా అప్పుడు వస్తున్నారంట ఒక్కొక్కరు బంధువులు అందరూ కానుకలు తీసుకొని. మరి బాగలేనప్పుడు ఎవరు వచ్చి అన్నం పెట్టలేదే, చిల్ల పెంకుతో గోక్కుంటుంటే దూషించినారే కానీ ఆ వైపు చూడలేదే. ఆయన మరలా ఐశ్వర్యవంతుడైన తర్వాత, బాగుపడిన తర్వాత, మరలా కోటీశ్వరుడైన తర్వాత, తిరిగి మళ్ళా సమస్త వైభవము మునపటి కంటే ఎక్కువైన తర్వాత ఇప్పుడు వస్తున్నారంట బంధువులు ఒక్కొక్కళ్ళు. ఎవడన్నా ఉన్నత స్థానములో ఉంటే వాని చుట్టూ బెల్లం చుట్టూ ఈగల్లాగా తిరుగుతురే కానీ బాధల్లో ఉన్నవాడిని ఆదరించేవాడు ఎవడు ఉండడు. ఒకవేళ ఎవడైనా అప్పుల పాలైంది అనుకోండి, ఆడింటి ముఖం చూడు, వాడి ముఖం చూడు, కనపడ్డా పలకరించడు, పొరపాటున తిరిగి అడుగుతాడేమోనని. అదే పరిస్థితి మనకు రావచ్చు కదా. ఇంకొక మాట చెప్తూ దేవుని బిడ్డారు, ఒక ఆయనకి 2 భార్యలు ఉన్నారు. 2 భార్యల్లో ఒక ఆమెకు పిల్లలు ఉన్నారు, ఇంకొక ఆమెకు పిల్లలు లేరు. మీ అందరికీ తెలుసు. ఆయన పేరు ఎల్కానా, హన్నా, పెనిన్నా. సహజంగా తోడుకోడలకే కుదరని పరిస్థితులు ఒక ఇంట్లో ఉంటే, ఉమ్మడి కాపురం అయితే. విడిపోయిన తర్వాత కూడా కొన్ని కుటుంబాలు అదే రగడ జరుగుతూ ఉంటుంది ఓర్చుకోలేక. ఇక ఒక ఆయనకి 2 భార్యలు అంటే ఈ పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోగలం. ఆ రోజుల్లో మరి భరించినారు వాళ్ళు, ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు, దేవుడు ఒప్పుకోడు. ఈయనకి 2 భార్యలు. ఒక విషయంలో భర్త అయితే ఎక్కువ పాలు ఇస్తున్నాడు, భర్త దగ్గర అయితే మంచి ప్రేమ దొరికింది, ఒక విషయంలో సంతోషమే. కానీ ఇంకొక విషయంలో అయితే కొంచెము మనసు కష్టంగా ఉంది హన్నాకు. ఎందుకంటే స్త్రీ మాతృమూర్తి అయితే అంతకంటే ఇంకా ఆమెకేమీ గొప్ప వరం అవసరం లేదు. పిల్లలు లేకపోతే పురుషుడి కంటే ఎక్కువ బాధ అనిపించే స్త్రీ. ఎందుకంటే మీరు ఒక విషయం గమనించాలి, ఎప్పుడైనా ఎక్కడైనా గొడ్రాలా అంటారే కానీ పురుషుణ్ణి ఎప్పుడు కూడా ఏమీ అనరు. మీరు గమనించాలి. అంటే ఇక్కడ బిడ్డల విషయంలో ఎక్కువగా యాతన పడేది, వేదన నడిపించేది స్త్రీయే. పురుషుడు సునాయాసంగా మర్చిపోతాడు, లోకంలోకి వెళ్ళిపోయి, బయట ప్రపంచంలోకి వెళ్ళిపోయి అవి త్రాగి పట్టించుకోడు. స్త్రీ మానసికంగా కురింగిపోతుంది. ఎందుకంటే గుండెల మీద పెంచేది కదా, ఒడిలో పెంచేది కదా. ఆ పిల్లలు లేకపోతే ఆమె వేదన వేరుగా ఉంటుంది. ఎంత కుటుంబంలో ఉన్నత స్థానములో ఈమె బ్రతుకుచున్నా, భర్త దగ్గర ఎంత ప్రేమ మొదటి స్థానమున్నా, లోపల మాత్రము గుండెల్లో వేదన అయితే ఆమెకుంది. మీరు ఒక మాట చదవాలి మీ యొక్క బైబిల్ తెరిచి. 1 సమూయేలు గ్రంథం 1:6 యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చును. అర్థమైందా? ఎవరట ఆమెకు పిల్లలు లేకుండా చేసింది చెప్పరు. ఏమో దేవుడు ఎవరి గర్భాన్ని ఎందుకు మోస్తాడో తెలియదు. స్త్రీ లోపమా పురుషుడు లోపమా కాదు, దేవుడు తలుసుకుంటే ఏ లోపాలైనా తీసివేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. స్పష్టంగా రాయబడింది, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసిననగా సంతానము లేకుండా చేసాను. ఎవరికి? హన్నాకు దేవుడే సంతానము లేకుండా చేసిండు. ఎందుకో కూడా మీకు 5వ వచనం చదవండి, కావాలంటే మీకు అర్థమవుతుంది. హన్నా తనకు ప్రియముగా నున్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. ఏం చేసినట్టు? ఎల్కానాకి ఎవరట ప్రియముగా ఉంది? హన్నా. అందుకని ఆమెకు 2 పాలు చేస్తే, దేవుడు పక్షపాతి కాదు, దేవుడు న్యాయస్థుడు. ఎవరినైనా ఒకేలాగా చూడాలి, అది దేవుని ఉద్దేశం. 2 పిల్లలు ఉండరు అనుకోండి, ఒకేలాగా చూడాలి. కుటుంబంలో తల్లిదండ్రులు 2 ఉంటే ఒకేలాగా చూడాలి. తల్లి పని చేస్తుందని తల్లిని బాగు చూసి తండ్రి ఏం పని చేయకుండా తింటాడని తండ్రిని బాధించకూడదు. ప్రేమ కలిగిన వారు ఇలా ఉంటారు.
ఇద్దరు భార్యను చేసుకున్నా కాబట్టి ఇద్దరిని ఒకేలాగా చూడాలి, కానీ నేను చూడలేదు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే హన్నాకి గర్భము లేకుండా చేసిండు, గర్భఫలము లేకుండా చేసిండు. అందుకని నేను చాలా బాధపడతా ఉండేది. అక్కడే మనం చదువుకున్న మాటలు ఏముందంటే, ఈమె పిల్లలు లేక సగం బాధపడతా ఉంటే, ఏడుస్తూ ఉంటే, ఈ వైరు ఎవరట, ఆమెకు వైరు ఎవరట? ఇంట్లో ఆమె. మనకు శత్రువులు బయటలో ఉండరు, మన ఇంట్లోనే ఉంటారు, లేకుంటే మన వీధిలో ఉంటారు, మన రక్త సంబంధుల్లో ఉంటారు. అసలు నీకు శత్రువు నువ్వే, నీ దేహమే నీకు శత్రువు. నీ ఆత్మ మాట అనేది నీ దేహం ఒక్కొక్కసారి అడ్డగోలుగా ఉంటుంది. బయట ఎవరు శత్రువు ఉండదు మనకి. నువ్వు సిటీకి వెళ్ళినావు అనుకోండి, ఎందరో ఉంటారు మనుషులు, వాళ్ళు ఎవరు నీకు శత్రువులు కాదు, నీకు తెలిసిన వాళ్ళు నీకు శత్రువులు. ఇప్పుడు ఈమెకు వైరు ఎవరట, ఈమెకు శత్రువు ఎవరట? ఆ ఇంట్లో మనిషే. ఆమె ఏమి చేసిందట? హన్నాకి కోపము పుట్టించిందట. కోపం పుట్టించడం అంటే నీకు ఎప్పుడు కోపం వస్తుంది? నిన్నెవరన్నా విమర్శిస్తే కోపం వస్తుంది, నిన్నెవరన్నా తిడితే, అనరాని మాట అంటే కోపం వస్తుంది. ఊరికెందుకు కోపం వస్తుంది? నా మీద మీకు కోపం వచ్చింది అనుకుంటే ఊరికే రాదు, మీ మీద నాకు కోపం వచ్చిన ఊరికే రాదు, ఏదో కారణం, హేతు ఉంటుంది. హేతువు లేని కోపం ఉండదు. ఏమంటుందబ్బా అంటే, నాకు తెలుసు ఒక మాట అని ఉంటుంది, అందుకే నీకు దేవుడు పిల్లలు లేకుండా చేసింది. అంతే కదా? గుడ్రాల, ఆయన నీకు ఎన్ని పాలు ఎక్కువ ఇచ్చిన ఉపయోగం ఏముందే? ఆఖరికి నా పిల్లలు ఇదంతా పంచుకొని తినాలి. సహజంగా మనం స్త్రీలు మాట్లాడే మాటలు ఇంతే ఉంటాయి కదా. గుడ్రాల, ఇంకా నీకు పిల్లలు పుట్టరు, ఇంకా నీ బ్రతుకంతే, దేవుడే నీకు అట్లా చేసిండు అనకూడదు ఏమి కూడా. ఒక వ్యక్తి శ్రమల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు ఆ వ్యక్తిని మనము ఇంకా బాధించకూడదు. నా దేవుని వింటారా? అవసరమైతే ఆదరించు, అవసరమైతే సహాయం చేయి, కన్నీళ్లు తుడుచు. ఈ మధ్యకాలంలో టీవీలో కొన్ని షోస్ ఉన్నాయి, కామెడీ షోస్ ఉంటాయి, ఉదాహరణకి జబర్దస్త్ లాంటివి చాలా ఉన్నాయి, నిష్ప్రయోజనమైన షోస్. అవతల వ్యక్తుల్ని బాధ పెట్టి వాళ్ళ హృదయాలను గాయపరిచి వీళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. ఒక వ్యక్తి క్యారెక్టర్ తీసుకొచ్చి ఒక వ్యక్తిని బాధ పెట్టి ఒక వ్యక్తిని విమర్శించి నువ్వు నవ్వుకోవడము, అది పైశాచిక ఆనందము. ఇప్పుడు ఈమె తనకున్న కష్టాన్ని బట్టి అక్క కదా దగ్గరికి వెళ్ళి, నీకు కూడా దేవుడు పిల్లనిస్తాడులే అమ్మా, బాధపడ మాకు అనాలి. ఈమె అనట్లేదు. గొడ్రాలుగా ఉండి బాధపడేది ఒక బాధ అయితే, ఈమె మాటలు ఇంకా ఎక్కువగా ఆమెను గుండెల్లో గుణపాల్లాగా పొడుస్తూ ఉన్నాయి. అందుకని అన్న ఏడ్చేదట, అప్పుడప్పుడు అన్నం తినకుండా ఉండేదట. ఆయన వచ్చి బ్రతిమలాడేవాడట, ఎందుకని నువ్వు అన్నం తినట్లేదంటే, చూడండి ఏమంటుందో, పిల్లలు లేందనా అంటుంది, గొడ్రాలా అంటుంది, ఎన్ని రకాలుగా విమర్శిస్తుందో. తిరిగి పెనిన్నా లేదని అన్నట్లు కూడా రాయవల్ల. సహజంగా ఏ స్త్రీలైనా కానీ నువ్వు గొడ్రాలా అంటే ఒక మాట అంటే 1కి 2 సార్లు అన్నప్పుడు వీళ్ళు ఒక్కసారి అనకపోరు. ఇవి ఏమి అన్నట్టు కూడా లేదు, ఏడ్చుకుంటుంది. నేను నిజంగా చెప్తున్నా, ఎవరన్నా మనల్ని విమర్శిస్తే, ఎవరన్నా తిడితే, ఎవరన్నా అనరాని మాట అంటే, నేను ఒక చక్కని సత్యం చెప్తా, ఇంట్లో పోయి ఏడ్చుకోండి, తిరిగి అనమాకండి. ఆ సహనము, ఆ ఓర్పు, బైబిల్ అంటది ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా ఆపేస్తుంది. ఎవరు ఓర్చుకుంటారండి? అన్న ఏడ్చుకుంటుంది కానీ ఏమనలేదు. అందుకే ఈ మనుషులు బాధలకి కర్తలు కానీ ఆదరణకి కర్తలు కారు. విసిగించింది, ఏడ్పించింది, అనరాని సూటిపోటి మాటలతో బాధించింది. ఆఖరికి ఒక మాట అనుకుంది, నన్ను ఎందరు ఏడిపించినా, ఎందరు విసిగించినా, ఎందరు బాధించినా, ఎందరు నిందించినా, నా దేవుని దగ్గరికి వెళితే నా దేవుడు నాకు మేలు చేస్తాడు.
నా నిందలు తీసివేస్తాడు. ఈ మనుషులు వ్యర్థము, మనుషులు వేస్ట్. కొన్నాళ్ళు బాగుంటారు, కొన్నాళ్ళు దూషిస్తారు, కొన్నాళ్ళు హెచ్చిస్తారు, కొన్నాళ్ళు కింద పడేస్తారు, కొన్నాళ్ళు ప్రేమ చూపిస్తారు, కొన్నాళ్ళు పగ చూపిస్తారు. అనుకుందేమో దేవుని ఆలయానికి వెళ్ళి కన్నీళ్లు కార్చింది, ఇవన్నీ గుర్తుకు తెచ్చుకుంది. వాళ్ళ అక్క ఏమన్నది, ఎవరెవరు ఏమన్నది, ఎవరెవరు గుసగుసలాడుతుంది, ఎవరెవరు ఆమెను విమర్శిస్తుంది, వాళ్ళందరినీ తిరిగి అనలేదు. కానీ ఇవన్నీ తీసుకెళ్ళి ఎవరికి చెప్పింది? మీ సింత యావత్తు భారము నా మీద ఏమన్నాడు కదా, ఆయనకి చెప్పుకుంటే పోయిద్ది అనుకుంది. ఆయనకి చెప్పడం ప్రారంభించింది. ఎంతసేపు ప్రార్థన చేసినదంటే అవతల దైవజనుడు కూడా ఇసుగు పుట్టింది. విసుగు పుట్టి ఆయన వచ్చి, ఎందుకమ్మా ఇలా ఉన్నావు, మత్తురాలు అయినవా అంటే, లేదు లేదయ్యా, నాకున్న మనోవేదనను దేవుని దగ్గర కుమ్మరిస్తున్నా. ఎంతమంది ఎన్నెన్నన్నారు ఈ గుండెల్లో పెట్టుకొని, అవి ఇప్పుడు దేవుని దగ్గరికి నేను పంపిస్తున్నా. ఆయన అంటాడు, నువ్వు దుఃఖముతో వచ్చినావు, ఆనందంతో బయటికి వెళ్ళిపో, దేవుడు నీకు గర్భఫలం ఇస్తున్నాడు. దేవుని స్తోత్రాలు. ఆమంటది, నిజంగా దేవుడు గర్భఫలం ఇవ్వాలే కానీ తిరిగి దేవునికి ఆ బిడ్డనిస్తాను అన్నది. ఇచ్చింది. తర్వాత మరలా 5 దేవుడు బిడ్డలను ఇచ్చిండు. ఒక్క బిడ్డనిస్తే 5 ఇచ్చిండు దేవుడు. కొన్ని శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఆదరించాలే కానీ అవమానపరచకూడదు. చరిత్ర చెప్పన, ఎవరు? సమూయేలు గారు, అన్నా కుమారుడు కదా, ప్రవక్త, న్యాయాధిపతి, యాజకుడు, దావీదును అభిషేకించిన వాడు, సౌలును అభిషేకించిన వాడు, రాజ్యాలను గడగడలాడించిన వాడు, దేవునితో మాట్లాడిన వాడు. ఎస్, ఈరోజు అన్నా చరిత్ర, అన్నా కొడుకు సమూయేలు చరిత్ర మీద పుస్తకాలు ఉన్నాయి. ఋతు గ్రంథం, న్యాయాధిపతుల పుస్తకం, 1వ సమూయేలు, 2వ సమూయేలు. ఇవన్నీ అన్నా గర్భముల నుంచి వచ్చిన సమూయేలు ద్వారా జరిగినవే కానీ అసలు పెనిన్నా ఎవరు, పెనిన్నా పిల్లలు ఎవరు, అసలు వాళ్ళ పేర్లను తెలుసా? ఎందుకంటే అవమానించబడ్డది, నిందించబడ్డది, ఎదుర్కొన్నది, ఏడ్చింది. దేవుడు ఆశీర్వదించిండు. ఒకరోజు ఈ మనుషులు బాధలకి కర్తలుగా, ఆదరణకి కర్త. భయంకరమైన పాపము చేసి, పాపము చేత పట్టుబడి వీధిలో తరుమబడుచుంది ఒక స్త్రీ. అది మోషే ధర్మశాస్త్ర ప్రకారం అలాగే జరగాలి. అది యేసు ప్రభుల వారు రాకముందైతే ఓకే, కానీ ఇప్పుడు యేసయ్య వచ్చిన సమయంలో జరుగుతుంది. అది ఒళ్ళంతా గాయములు, రక్తసిక్తమైపోయింది. తిడుతున్నారండి ఆమెను. వేశ్య, అటువంటి దాన, ఇటువంటి దాన, దాన్ని చంపేసేయండి, దాన్ని నరికేసేయండి. దొరికినోడే దొంగ, దొరకనోడు దొర. ఈ దొరలందరూ రాళ్ళు వేస్తూ ఉన్నారు. ఆమె తప్పించుకునే మార్గం లేదు. చివరికి ఆమె అదృష్టమో, దేవుని కరుణ కటాక్షమో, యేసు ప్రభుల వారు ఆమె కనపడటం జరిగింది. వెళ్ళింది, ఆయన పాదాల మీద పడి ఏడుస్తూ ఉంది. పాపే. వీళ్ళందరూ వచ్చి ఆయన చుట్టూ చేరి ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా తిడుతూ ఉన్నాడు. ఈ మనుషులు బాధలకే కర్తలుగా, ఆదరణకి. తప్పు చేసిన వాళ్ళని ఇంకా మనం విమర్శించి, ఇంకా విమర్శించి వాళ్ళని కృంగదీసి నశించిపోయేటట్లు చేయటము దేవుని ఉద్దేశం కాదు. తప్పు చేసిన వారు కూడా మారతారు. మారితే మంచి మనుషులు అవుతారు. ఏ మనుషుడు మంచివాడు కాదు. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. యేసయ్య దగ్గరికి వస్తే వాళ్ళు అంటారు, అయ్యా ఈమెను దూరంగా పంపించేసేయి, ఈమె గురించి నీకు తెలియదు, ఈమె వేశ్య, ఈమె పాపి. విమర్శలు, రాళ్ల దెబ్బలు. ఒక పక్కన రాళ్లతో శరీరం అంతా నొప్పి అనుభవిస్తుంది, రాళ్ల దెబ్బలతో. ఇంకొక పక్క మాటలతో హృదయమంతా వేదన అనుభవిస్తూ ఉంది. యేసయ్య అంటాడు, ఎందుకు ఇలా కొడుతున్నారు అంటే, మోషే ధర్మశాస్త్ర ప్రకారము వ్యభిచారము చేసిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపమని దేవుని వాక్యములో ఉందా? ఉంది. ఇప్పటికి కూడా ఉంది. మీ బైబిల్ ఉంది, పాత నిబంధనలో. అది అప్పుడు. ఇది కృపాకాలము. యేసుప్రభులు వారు అంటాడు, మోషే ధర్మశాస్త్రాన్ని నేను మీరను కానీ మీరు మోషే ధర్మశాస్త్ర ప్రకారమే ఉంటే ఆమెను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి తల ఒక రాయి పట్టుకొని కొట్టడానికి
రెడీగా ఉన్న వాళ్ళకి దేవుడు చెప్తాడు, మీలో పాపము లేని వాడెవడో మొదట ఆమె మీద రాయి వేయండి. ఎవడైనా, యేసయ్య గురించి అందరికి బాగా తెలుసు, ఎవడన్నా మనసులో మాట్లాడుకునేది కూడా చెప్తాడు ఆయన. వాళ్ళందరికీ తెలుసు అక్కడ ఉన్న వాళ్ళకి. ఆయన ఒకటి అన్నాడు, నిజముగా నేను ఏ పాపం చేయలేదు ఇంతవరకు అన్నాడు, మొదట మీరు రాయేయండి. మోషే ధర్మశాస్త్ర ప్రకారము అక్కడున్న వాళ్ళ పాపాలు నేల మీద రాసిండట. ఒక్కడు లేడట అక్కడ. రాళ్ళు ఆమె మీద పడలేదు. ఎక్కడ పడ్డాయి? కుప్పగా కింద పడ్డాయి. అప్పుడు యేసుప్రభుల వారు ఏమన్నాడు తెలుసా? యోహాను సువార్త 8:11 ఆమె లేదు ప్రభువా అనిను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. ఆయన ఏమడిగినాడంటే, అమ్మా వాళ్ళు ఇప్పుడు నిన్ను శిక్షించారా లేదంటే, నీ దగ్గరకు రాకముందు నాకు శిక్ష ఉంది కానీ నీ దగ్గరకు వచ్చిన తర్వాత నాకు శిక్ష లేదు. అదే చెప్తున్నా, యేసు ప్రభుల వారి దగ్గరకు వస్తే నీకే శిక్ష విధియు లేదు. ఆయన్ని రక్షిస్తాడు, ప్రేమిస్తాడు. ఈ మనుషులందరూ వారిలో పాపాలు పెట్టుకుని, అర్థమైపోయిందిగా, రాళ్ళు కింద పడేసినారంటే అక్కడ వచ్చిన వాళ్ళు ఎవడు మంచోడు కాదు, అందరూ దొంగలే. దొరకలేదు కాబట్టి దొరలు. దేవుని బిడ్డారా, యేసయ్య అంటాడు, ఒకవేళ నిన్ను శిక్షిస్తే నేనే శిక్షించాలి. ఎందుకు తెలుసా? నాలో ఏ పాపము లేదు. అయినప్పటికీ అమ్మా నేను నిన్ను క్షమిస్తున్నా. ఎస్, మనుషులందరూ బాధిస్తారు కానీ నేను బాధించే దేవుడను కాదు. నువ్వు ఏ స్థితిలో ఏ పరిస్థితిలో ఉన్నా అమ్మా అని పిలిచైనా నేను నిన్ను క్షమిస్తున్నా. అయితే ఒక పని చెయ్యి, ఇంకెప్పుడు కూడా పాపము చేయొద్దు. ఎంత ఘోర పాపినైనా క్షమించే దేవుడే నా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. అందుకే దేవుని పెట్టారా, మనుషులు ఒకవేళ మనల్ని బాధించినా, నిందించినా, హృదయానికి గాయం చేసినా, దేవుడు బాధించేవాడు, నిందించేవాడు, మనల్ని గాయపరిచేవాడు మాత్రము కాదు. ఆయనైనా గాయాలు తింటాడు కానీ మనల్ని మాత్రము గాయపరచడు. మన బాధలు, మన భారాలు, మన అవమాన నిందలు అవసరమైతే ఆయన మీద వేసుకొని ఆయన సహించినాడే కానీ మనల్ని మాత్రము ఆ పరిస్థితిలోకి వెళ్ళనివ్వడు ఆయన. ఎందుకంటే మనందరం ఆయన పిల్లలము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. బాగు చేసి యేసయ్య దగ్గరకు వచ్చి మన జీవితాల్లో మేలు పొందుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, కృపగలన ఆయన యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ మనుషులు బాధలకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారని, బాధపడేవారిని ఇంకా బాధల్లోకి నెట్టేసే మాటలు మాట్లాడి హృదయాన్ని గాయపరిచేవారిని అందరూ మేము చూస్తున్నాము తండ్రి. నీవైతే అలా కాదు. ఇదిగో హన్న బాధలో ఉన్నప్పుడు పెనిన్న ఇంకా బాధపరిచిందయ్యా, కానీ నువ్వు అన్నాని సంతోషపరిచినావు దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. అయ్యా, యోబు బాధల్లో ఉన్నప్పుడు స్నేహితులు, భార్య ఇంకా బాధ పెట్టినారయ్యా, కానీ యోబుని రెండంతలు ఆశీర్వదించి నువ్వు సంతోషింపజేసినావు తండ్రి. అయ్యా, మీకు వందనాలు. పాపపు స్త్రీని వారిలో పాపం ఉంచుకొని కూడా రాళ్లతో కొట్టుచున్నప్పుడు నీవు ఆమెను ప్రేమించి దగ్గరకు తీసుకొని క్షమించి అయ్యా ఆమెను సంతోషపరిచి ఆమెకు రక్షణిచ్చి అయ్యా ఆమె గాయాలు నువ్వు పొందుకున్నావు తండ్రి. స్తోత్రాలు. మా పాపములో ఉన్నప్పుడు మేము పడిన వేదనలు, బాధలు తొలగించి ఈరోజు మాకు విడుదలనిచ్చినావు. స్తోత్రాలు. ఈ మాటలు ఎందరు బిడ్డలు విన్నారు, వారిని దీవించి ఆశీర్వదించి, బాధపడే మాటలతో హృదయాలు గాయపడి ఉంటే ఈ మాటల ద్వారా వారిని ఆదరించి ధైర్యపరిచి బ్రతికించి సహాయం చేయండి. మీ రక్షణ ఇవ్వండి. స్తోత్రాలు. కృంగిన బిడ్డను లేవనెత్తండి అయ్యా, రోగును స్వస్థపరచండి అయ్యా, బలహీనును బలపరచండి అయ్యా, సమస్య నుంచి విడిపించండి అయ్యా, సమస్త సమాధానం అనుగ్రహించండి ప్రభు. మీ నెమ్మది, మీ కృపాక్షేమము ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి దయచేయండి. యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీ వాక్యము యేసయ్యా